క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో 2 మార్క్స్ ప్రాబ్లం చూసేద్దాము. అదేముంది, ఇది నారాయణ పీడిఎఫ్ క్వశ్చన్ నెంబర్ 4. కొందరు ఎస్ఆర్ అది ఇది అంటారు, కానీ అది నారాయణ పీడిఎఫే. అన్ని కాలేజెస్ వాళ్ళు అదే కాపీ కొడతారు. ఎందుకంటే తెలుసా, నారాయణ అంటే బ్రాండ్, అంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ లెక్కనే వస్తాయని. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఫస్ట్ సొల్యూషన్. ఇఫ్ ద ఈక్వేషన్ x² - 15 - m into 2x - 8 = 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్. మీకు క్వశ్చన్ కనిపించదు, కనిపిస్తుంది కాకపోతే కొంచెం బ్లర్. సో నేను దీనికి ఏం చేస్తా, ఫస్ట్ సొల్యూషన్ అని పెట్టి గివెన్ ఈక్వేషన్ రాస్తా. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి, ఎంబడే డైరెక్ట్ సాల్వ్ చేయొద్దు. సో ఇక్కడ ఏమవుతుంది, x² - 15 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2mx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8m = 0. ఇప్పుడు ఏంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫార్ములా రాయాలి. x² - 2mx ప్లస్ 8m - 15 = 0. ఏమి ఇచ్చిండు, ఇక్కడ హ్యాస్ ఈక్వల్ రూట్స్ అన్నాడు. ఇక్కడ వాల్యూస్ రాయాలి. ఇయర్ a = 1, b = -2m, c = 8m - 15. Given condition, it has equal roots. m వాల్యూ కనుక్కోమన్నాడు. సో డిస్క్రిమినెంట్ = 0. ఇదే కండిషన్. డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac = 0. ఈ సింబల్ ఎన్నో చూసినట్టు ఉంటుంది, 10th క్లాస్లో చూస్తుంటారు. సో b² - 4ac, b వాల్యూ ఏంది, -2m హోల్ స్క్వేర్ 4 ఇంటూ a ఇంటూ c ఇంటూ వేసుకుంటే అయిపోతుంది. సో మనకి ఇక్కడ మొత్తం వచ్చేసి ఎంత వచ్చింది అన్న అంటే 4m² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 8 32m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 4 60 = 0. 4ని కామన్ది, m² - 8m ప్లస్ 15 = 0. సో m² - 8m ప్లస్ 15 = 0. దీనికి ఫ్యాక్టరైజేషన్ చెయ్యి. 15 అంటే 1 15 3 5. సో ఇక్కడ ప్లస్ కాబట్టి 2 మైనస్లు ఉండొచ్చు, లేదా 2 ప్లస్లు ఉండొచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2 మైనస్లు పెట్టుకోవాలి. m² - 3m - 5m ప్లస్ 15 = 0. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఎప్పుడైతే కామన్ తీసినామో ఈ రెండిట్లా సేమ్ ఉండాలి. సో m - 3 m ప్లస్ m - 5 = 0. m - 3 = 0, m - 5 = 0. m = 3, m = 5. Therefore m = 3, 5. ఇంతే ఆన్సర్. చూడు 2 మార్క్స్ దానికి 3 minutes 20 seconds పట్టింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. సెకండ్ వన్ ఏమి ఇచ్చిండు అంటే, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఏది ఇచ్చిండు, ax² ప్లస్ bx ప్లస్ c = 0 ఇచ్చిండు. ఏ వాల్యూ కనుక్కోమన్నాడు అంటే 1/α ప్లస్ 1/β 1/α² ప్లస్ 1/β² కనుక్కోమన్నాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే, ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటా. రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. వీ నో దట్, ఏం తెలుసు, సమ్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్స్ టు -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు c/a. రాసుకున్నాం. ఫస్ట్ ఏమి ఇచ్చిండు, 1/α ప్లస్ 1/β ఈక్వల్స్ టు కనుక్కోమన్నాడు కదా. సో ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది, ఆల్ఫా బీటా, 1 ఇంటూ బీటా బీటా, 1 ఇంటూ ఆల్ఫా ఆల్ఫా. సో ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఏంది, -b/a c/a. ఏ కట ఆన్సర్ వచ్చేసి -b/c. గింతే. ఇప్పుడు ఏంది, 1/α² ప్లస్ 1/β². ఇగో డినామినేటర్లో డిఫరెంట్ టర్మ్స్ లేకపోతేనే ఎల్సిఎం తీసుకొని చేస్తాం. ఇక్కడ డిఫరెంట్ టర్మ్స్ కాబట్టి, డిఫరెంట్ టర్మ్స్ ఉంటేనే ఎల్సిఎం తీసుకుంటాం, సేమ్ ఉంటే డైరెక్ట్ యాడ్ చేసేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది, α² ప్లస్ బీటా, α² ఇంటూ β². ఇక్కడ α² ఉంది కదా, అది బంద్ చేసి α² అవుతుంది. ఇక్కడ β² ఉంది కదా,
సో బీటా స్క్వేర్ బంద్ చేసేయి. ఈడ బీటా అవుతుంది, ఈడ ఆల్ఫా అవుతుంది. ఇగో బ్రో డినామినేటర్లు ఎట్లుందో అట్లా రాయాలి. ఆల్ఫా ఉంది కదా, ఆల్ఫా స్క్వేర్ ఉంది కదా, అది బంద్ చేసేయి. బీటా స్క్వేర్ ఉంది కదా, అది బంద్ చేసి రాసినాం. సో ఇది ఏమవుతుంది, ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఈడేముంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉంది కదా. సో దానికి ఏమైనా ఫార్ములా ఉందంటే ఏమని రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాసుకోవచ్చు కదా. నువ్వు దీన్ని సింప్లిఫై చేసినావు అనుకో, ఇదే వస్తుంది. సో అప్పుడు ఏం రాసుకుంటాం మనం, బీటా ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా రాసుకుంటాం. సరేనా? అప్పుడు ఏమొస్తుంది బాయ్ అంటే, ఆల్ఫా బీటా అంటే ఏంది, సి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ 2 ఇంటూ ఆల్ఫా బీటా కదా, సో సి బై ఏ. సో బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ బై సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సి స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఇగో ఇక్కడ ఏ ఉంది, ఏ స్క్వేర్ ఉంది. సో ఎల్సిఎం ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ఉంది కదా, సో ఇది సేమ్ రాసేసి. ఈడ ఏ ఉంది కదా, సో ఒక ఏ తోటి ఇంటూ అవుతుంది. 2a బై ఏ స్క్వేర్ అంటే ఎంత, ఏ మిగిలింది కదా, 2c బై ఏ ఇంటూ ఏ స్క్వేర్ వేస్తాం, ఒక ఏ మిగులుతుంది. సో 2ac అవుతుంది. ఏ స్క్వేర్ కట, బి స్క్వేర్ మైనస్ 2ac బై సి స్క్వేర్. ఇంతే ఆన్సర్. ఇప్పుడు మనం థర్డ్ వన్ సాల్వ్ చేద్దాం. ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 7 + 2 √5, 7 + or minus 2 √5, 3 + or minus 3 + or minus 5i. ఈ రెండు క్వశ్చన్లు ఇచ్చిండు. సో ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. సో ఏం చేస్తా, లెట్ ఒక దాన్ని ఆల్ఫా అనుకుంటా, ఒక దాన్ని బీటా అనుకుంటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది, 7 + 2 √5 ప్లస్ 7 - 2 √5 అవుతుంది. 7 + 7 14. ఎందుకు చేసినో నెక్స్ట్ తెలుస్తుంది నీకు. ఆల్ఫా బీటా గిటే వేసేసి. ఆల్ఫా బీటా అంటే ఏంది, 7 + 2 √5 ఇంటూ 7 - 2 √5, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 2 √5 హోల్ స్క్వేర్. సో 7 స్క్వేర్ వచ్చేసి 49, 2 స్క్వేర్ వచ్చేసి 4, √5 హోల్ స్క్వేర్ అంటే 5. సో 49 - 4 5 ఎంత, 20. సో 29 వచ్చింది. దేర్ఫోర్ రిక్వైర్డ్ QU quadratic equation is x square minus of alpha plus beta into x plus alpha beta equals to 0. x square అంటే ఎంత, x square. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది, 14 వచ్చింది. ప్లస్ ఆల్ఫా బీటా ఎంత వచ్చింది, 29 వచ్చింది. సో x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 29 ఈక్వల్స్ టు 0 అయిపోయింది. ఇంకొక క్వశ్చన్ ఇటు ఇచ్చింది కదా, లెట్ ఏమి ఇచ్చిండు, -3 + or minus 5i. ఆల్ఫా వచ్చేసి -3 + 5i, బీటా వచ్చేసి -3 - 5i. సో ఆల్ఫా ప్లస్ బీటా ఏంది, -3 + 5i -3 - 5i. ప్లస్ తోటి చేస్తే సేమ్ సింబల్ ఉంటాయి కదా, 5i కట, -3 - 3 -6. 9 రాసగలరు రే పూరగాళ్ళు, తప్పు అవుతుంది. తర్వాత ఏంది, ఆల్ఫా బీటా కదా, ఆల్ఫా బీటా అంటే ఏంది, -3 + 5i ఇంటూ -3 - 5i. ఏముంది మళ్ళీ, a + b ఇంటూ a - b, దట్ ఈజ్ a స్క్వేర్ - b స్క్వేర్. సో -3 హోల్ స్క్వేర్ ఎంత, 9 -5 స్క్వేర్ ఎంత, 25i స్క్వేర్. మనకేం తెలుసు, i స్క్వేర్ వాల్యూ అంటే -1, i అంటే √(-1) కదా. సో 9 - 25 ఇంటూ -1, 9 + 25. 9 + 25 అంటే ఎంత, 30, 34. Therefore required QU is x square minus of alpha plus beta into x plus alpha beta equals to 0. X square minus of -6x plus 34 equals to 0. X square plus 6x plus 34 equals to 0. అయిపోయి ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈజీగా మనం చేసి పడేయచ్చు. ఇగో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే,
ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ఈస్ పాజిటివ్ అని ఇచ్చిండు. ఇట్లా మనకు క్వశ్చన్ ఇచ్చిండు అనుకో ఏం చేస్తామంటే డైరెక్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 14 గ్రేటర్ దాన్ 0 చేస్తాం. 1 ఇంటూ మైనస్ 14 చేస్తాం, అంటే వాల్యూస్ అనుకోవాలి ఎక్స్ వాల్యూస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 14 ఫ్యాక్టర్స్ ఎంత 1 ఇంటూ 14 2 ఇంటూ 7 తర్వాత 7 2 14 1 ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి మనకి ఏంది ప్లస్ ఇంటూ మైనస్ అని ఉండాలి, మైనస్ ఇంటూ ప్లస్ అయిన ఉండాలి. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అన్న అంటే మధ్యలో దాని మీద మైనస్ ఉంది కదా, పెద్ద ఇట్లా మైనస్ పెట్టు. 1 మైనస్ 14 మైనస్ 13 2 మైనస్ 7 మైనస్ 5. సో నేను దీన్ని ఎట్లా చేసుకుంటా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7x మైనస్ 14 గ్రేటర్ దాన్ 0. ఎక్స్ ప్లస్ 2 మైనస్ 7 అంటే ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఉండాలి ఇక్కడ, అరే మైనస్ ఎరా ఇది చిచ్చి. సో సింబల్లతో నువ్వు ఇంటూ చేస్తే మీది రావాలి వచ్చేసింది. ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 7 గ్రేటర్ దాన్ 0. ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 0, ఎక్స్ మైనస్ 7 ఈక్వల్స్ టు 0 అవుతుంది కదా. మైనస్ 2 ప్లస్ 7 అవుతుంది. ఇదేముంది గ్రేటర్ దాన్ కదా. సో ఈ గ్రేటర్ దాన్ కండిషన్ ఉంటే ఏమవుతుంది అంటే ఎక్స్ లెస్ దాన్ మైనస్ 2 అవుతుంది అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ప్లస్ 7 అవుతుంది. అంటే ఇక్కడనే ఉంటాయి వాల్యూస్. ఒకవేళ లెస్ దాన్ అయింది అనుకో ఈ మధ్యలో వాల్యూస్ ఉంటాయి, గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ వాల్యూస్ తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది దేర్ ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ 2 యూనియన్ 7 కామా ప్లస్ ఇన్ఫినిటీ గింతే రాస్తే అయిపోతుంది. ఈ వాల్యూస్ తీసుకున్నాం అనుకో ఆ ఈక్వేషన్ అనేది ఎప్పుడైనా పాజిటివ్ అవుతుంది. ఇక లాస్ట్ వన్ ఏమి ఇచ్చిండు, గివెన్ ఈక్వేషన్స్ ఏమిచ్చిండు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3ax ప్లస్ 35 ఈక్వల్స్ టు 0 హ్యావ్ ఏ కామన్ రూట్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a అన్నాడు. సో నేను దీన్ని 1 అనుకుంటా, దీన్ని 2 అనుకుంటా. దీనికి నేను రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తా. కన్సిడర్ 1 మైనస్ 6x ప్లస్ 5. సో ఇక్కడ డైరెక్ట్ 1 5 5 కదా. సో నేను మైనస్ 1x మైనస్ 5x ప్లస్ 5 రాసుకుంటా. ఈ మధ్య టర్మ్ని స్ప్లిట్ చేస్తుడు తెలిస్తే ఈజీగా అయిపోతుంది. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఒకటి మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఒకటి ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 5 వచ్చినాయి. సో వాల్యూ ఏంది ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0, ఎక్స్ మైనస్ 5 ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఏమన్నాడు ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 1 హ్యాస్ కామన్ రూట్స్ కదా. ఈక్వేషన్ 1 అండ్ 2 హ్యాస్ కామన్ రూట్స్. అప్పుడు ఏమవుతుంది కేస్ 1 కేస్ 2 అవుతుంది. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అది అందులో సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3ax ప్లస్ 35 ఈక్వల్స్ టు 0. ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాలి. 1 స్క్వేర్ మైనస్ 3a ఇంటూ 1 ప్లస్ 35 ఈక్వల్స్ టు 0 ప్లస్ 35 ఈక్వల్స్ టు 0. 35 ప్లస్ 1 36 మైనస్ 3 అని అక్కడ పంపించిన ప్లస్ 3 అవుతుంది. 3ని ఇక్కడ ఎలా కొట్టినా 36/3 అవుతుంది. 3 1 1 2 సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 12 అయింది అంతే. ఇప్పుడు కేస్ 2 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అప్పుడు ఏమవుతుంది 5 స్క్వేర్ మైనస్ 3a ఇంటూ 5 ప్లస్ 35 ఈక్వల్స్ టు 0. 5 స్క్వేర్ 25, 15a ప్లస్ 35 ఈక్వల్స్ టు 0. 35 40 50 60. 60 is equals to 15a. 60/15 equals to a. 15 1 15 2 30, 15 4 a is equals to 4. Therefore a is equals to 4 comma 12. Dante. Thanks for watching.